చిన్న మిస్టేక్ వల్ల వైరింగ్ కిట్ మొత్తం తగలడిపోయిందండి. అసలు ఎంతకి విషయం ఏంటి అంటే ఈ బండి ప్లాటినా 100 years బండి అండి. సో మొత్తం కదా ఎవరో ఫీజు అనేది డైరెక్ట్ చేశారండి. అలా డైరెక్ట్ చేయడం వల్ల ఏమైంది, ఎక్కడైనా చిన్న ఎర్త్ అయిందంటే మాత్రం వైరింగ్ కిట్ మొత్తం తగలడిపోద్దండి. సో దీనికైతే అదే జరిగింది. అదే ఫీజు ఉంటే వైరింగ్ కిట్ అనేది తగలడేది కాదు. ఎందుకంటే ఇక్కడ ఎర్త్ అయినా సరే ఫీజు అనేది కొట్టేసేది. మళ్ళీ మనం ఎక్కడ ఎర్త్ అవుతుంది ఏంటో చూసుకొని ఫీజు కొత్త చేసుకుంటే సరిపోయిందండి. సో దీనికి వచ్చేసి లాక్ కిట్ కాడ నుంచి మన బ్యాటరీ దాకా ప్రతి వైరు కూడా కాలిపోయిందండి. మళ్ళీ మనం దీనికి 4-5 మీటర్ల వైర్ అనేది తెప్పించుకొని బయట మొత్తం కదా వైరింగ్ చేసామండి. ఇంకా నేను దీనికి కాయిల్ అయితే కాలిపోలేదండి. సో మొత్తం కదా ఈ వైరింగ్ లాక్ కిట్ కూడా కాలిపోయింది. ఈ వైరింగ్ చేస్తాకైతే నాకు 2 గంటలు టైం పట్టిందండి. దూరం తీరిపోయింది, మామూలు లేదు. ఎప్పుడైనా సరే ఈ ప్రాబ్లం ఏమైనా ఫేస్ చేస్తే నాకు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసుకోండి. అలాగే దీనికి కొత్త వైరింగ్ కిట్ వేసొచ్చు కదండి, ఎందుకంటే తలపడి మీరు అనుకోవచ్చు. కానీ ప్రతి ఒక్క దగ్గర అయితే అమౌంట్ ఉండాలి కదండి, బడ్జెట్ ప్రాబ్లం అండి. సో మనం దానికోసం అయితే ఇలా అయితే చేయడం జరిగింది. సో మొత్తంగా దీన్ని నేను ఎంత చార్జ్ చేయొచ్చు నాకు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసుకుని, అలాగే ఈ ప్రాబ్లం ఏమైనా ఫేస్ చేస్తే కనుక కామెంట్ చేయండి. అలాగే ఇప్పుడు చూస్తున్నాం దీనికి టార్గెట్ కాలిపోవడం వల్ల మనం ఏం చేసాము, ఎల్ఈడి స్విచ్ ఒకటి పెట్టామండి. అలాగే దీనికి హారన్ కిట్లు పెట్టి మనం ఫీజు తయారు చేసాము. వీడియో అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్త అయితే ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.